మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు అష్టమి పైగా శనివారం, చాలా మంచి రోజు. ఈరోజు కుంకుమ నీళ్లతో ఇలా చేస్తే చాలు 90 నిమిషాలలో మీ కష్టాలన్నీ కూడా పోతాయి. మీ జాతకం అద్భుతంగా మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. మీరు అనేక రకాల ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు. అష్టమి రోజు ఎవరైతే ఈ కుంకుమ నీళ్ల పరిహారం చేసుకుంటూ ఉంటారో వారి యొక్క సుడి తిరిగిపోతుందని పరిహార శాస్త్రం చెప్తోంది. ఎందుకంటే కుంకుమ నీళ్లకు అత్యంత శక్తి ఉంటుంది. కుంకుమ నీటికి దిష్టిని, నెగిటివ్ ఎనర్జీని, నకారాత్మక శక్తులను తరిమి కొట్టే శక్తి ఉంటుంది. అందుకే దిష్టి తీయడానికి ఎక్కువగా కుంకుమ నీళ్లను వాడుతూ ఉంటారు. నీటిలో కుంకుమను కలిపితే కుంకుమ నీళ్లు రెడీ అయిపోతూ ఉంటాయి. కనుక ఈ పరిహారానికి మీరు అస్సలు ధనం ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. ఈ పరిహారానికి వాడే ప్రతి వస్తువు కూడా మన ఇంట్లోనే ఉంటుంది. కాబట్టి అందరూ ఖచ్చితంగా అష్టమి రోజున కుంకుమ నీళ్లతో ఈ పరిహారం చేసుకోండి. మరి ఇంతకీ ఈ అష్టమి రోజున కుంకుమ నీళ్లతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, అంతకంటే ముందు తపోబలం గొప్పదా లేదా సత్సాంగత్యం వలన వచ్చే బలం గొప్పదా అని తెలియజేసే పవిత్ర కథను విందాం. అంతకన్నా ముందు కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఒకరోజు వశిష్ఠుడు విశ్వామిత్రుని ఆశ్రమానికి వచ్చేశాడు. ఇద్దరూ అనేక విషయాలను చర్చించుకున్నారు. వశిష్ఠుడు వీడుకోలు చెప్పినప్పుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడికి కలకాలం జ్ఞాపకం ఉండేలాగా ఒక విలువైన కానుక సమర్పించాలని తలచి తన 1000 సంవత్సరాల తపస్సును ధారపోశాడు. వశిష్ఠుడు దానిని మహదానందంగా స్వీకరించాడు. ఆ తర్వాత మరికొన్నాళ్లకు వశిష్ఠుని ఆశ్రమానికి విశ్వామిత్రుడు వచ్చాడు. వశిష్ఠుడు విశ్వామిత్రునికి సకల ఉపచారాలు చేశాడు. తర్వాత వారు పుణ్యమునకు సంబంధించిన ఆధ్యాత్మిక విషయాల గురించి మాత్రమే మాట్లాడుకున్నారు. వీడ్కోలు సమయాన వశిష్ఠుడు విశ్వామిత్రునికి బహుమతిగా అంతవరకు వారు మాట్లాడుకున్న విషయాల పుణ్యఫలాన్ని ఇస్తున్నాను అన్నాడు. అది విన్న విశ్వామిత్రుని ముఖం చిన్నబోయింది. మీరు నాకిచ్చిన 1000 సంవత్సరాల తపఫలం ఈ అరరోజు మాటల పుణ్యఫలం ఎలా సమానమవుతుందని ఆలోచించారా అని వశిష్ఠుడు విశ్వామిత్రుని అడిగాడు. దానికి విశ్వామిత్రుడు కూడా అవునని తల ఊపాడు. దాంతో ఈ విషయం బ్రహ్మదేవుణ్ణి అడిగి తెలుసుకుందామని ఇద్దరూ బ్రహ్మలోకానికి వెళ్ళారు. బ్రహ్మకు జరిగినది చెప్పారు. కానీ విషయం తెలుసుకున్న బ్రహ్మ నేను తీర్పు చెప్పలేను, శ్రీ మహావిష్ణువును అడగమని చెప్పాడు. ఇక వశిష్ఠుడు విశ్వామిత్రుడు చేసేది లేక శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి అడిగారు. అప్పుడు విష్ణువు నాకంటే కూడా తపోబలాన్ని గూర్చి పరమశివుడికి బాగా తెలుసు, పరమశివుణ్ణి అడిగితే ఆయనే సరిగ్గా జవాబివ్వగలడని అన్నాడు. దాంతో వారిద్దరూ అక్కడి నుండి కైలాసం చేరుకుని తమ సందేహం తీర్చమని శివుణ్ణి వేడుకున్నారు. అప్పుడు పరమశివుడు కూడా మీ సందేహం తీరాలంటే పాతాళ లోకంలోని ఆదిశేషువే తీర్చాలని చెప్తాడు. దాంతో చేసేదేమీ లేక వశిష్ఠుడు విశ్వామిత్రుడు పాతాళ లోకానికి వెళ్ళి ఆదిశేషుడిని తమ సందేహం తీర్చమని అడిగారు. అప్పుడు ఆదిశేషువు ఆలోచించి సమాధానం చెప్పడానికి కొంచెం వ్యవధి కావలసి ఉన్నది. నేను బదులు చెప్పేదాకా నేను మోస్తున్న ఈ భూభారాన్ని మీ ఇద్దరూ మొయ్యవలసి ఉంటుంది. తల మీద పెట్టుకుంటే బరువుగా ఉంటుంది కనుక ఆకాశంలో నిలబెట్టి ఉంచండి అని అన్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు వెంటనే తన 1000 సంవత్సరాల తపఫల శక్తిని ధారపోస్తున్నాను. ఆ తపశ్శక్తితో భూమి ఆకాశంలో నిలబడాలి అని అన్నాడు. కానీ భూమిలో ఏ చలనం లేదు. అది ఆదిశేషుని తలపై అలాగే ఉంది. అప్పుడు వశిష్ఠుడు అర్ధగంట సేపు మేము చర్చించిన ఆధ్యాత్మిక విషయాల వలన కలిగిన పుణ్యఫలం ధారపోస్తున్నాను. ఆ శక్తితో భూమి ఆకాశంలో నిలబడాలని కోరుకుంటున్నాను అని అన్నాడు. వశిష్ఠుడు అలా అనగానే ఆదిశేషువు తల మీద ఉన్న భూమి అంతరాన నిలబడింది. ఆదిశేషువు తిరిగి భూమిని తన తల మీద పెట్టుకుని ఇక ఇద్దరు మహర్షులు వెళ్ళవచ్చునని అంటారు. అప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఆదిశేషువుతో ఓ ఆదిశేష, అడిగిన దానికి బదులు ఇవ్వకుండా వెళ్ళమంటే దాని అర్థమేమిటని ఇద్దరు ఋషులు ఒకేసారి అడిగారు. దానికి ఆదిశేషుడు ఈ విధంగా సమాధానమిచ్చాడు. మీ ఎదురుగానే నిరూపణ అయ్యింది చూశారు కదా, ఇంకా వేరే తీర్పు చెప్పడానికి ఏమున్నది. 1000 సంవత్సరాల తపోశక్తి ధారపోసినప్పుడు కదలని భూమి, ఒక అర్ధగంట కాలం మాట్లాడిన పుణ్య విషయాల ఫలితం ధారపోయటం వలన ఆకాశంలో నిలబడటం మీరు గమనించారు. సజ్జన సాంగత్యం వలన సచ్చరిత వలన కలిగిన పుణ్యమే తపోబలం ఇచ్చే ఫలం
కన్నా మిన్న అని ఆదిశేషు తీర్పు ఇచ్చాడు. ఇక వీడియోలోకి వస్తే అష్టమి తిథి అనేది చాలా గొప్ప తిథి. ఈరోజు ఎటువంటి పరిహారాలు చేసినా 100కు 100% ఫలితాలు వస్తాయని సిద్ధశాస్త్రం చెప్తుంది. అష్టమి అనేది అమావాస్యతో సమానమైన రోజు కనుక అష్టమి రోజు ఏదో ఒక పరిహారం చేసుకోమని పండితులు చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎవరైతే ధన సమస్యలు ఉన్నాయో, ఎవరైతే ధన సమస్యలతో బాధపడిపోతూ ఉన్నారో, ధన ద్వారాలు తెరుచుకుని ధనం బాగా రావాలని కోరుకుంటూ ఉన్నారో వారు చక్కగా ఈ అష్టమి తిథి రోజున చక్కగా ఒక గాజు గ్లాసును తీసుకొని ఆ గ్లాసులో నీటిని పోయండి. అంటే సగానికి నీళ్లు పోయండి. అలా పోసిన తర్వాత ఆ నీటిలో 1 స్పూన్ కుంకుమను కూడా వేసి మిక్స్ చేసేయండి. అలా మిక్స్ చేస్తే కుంకుమ నీళ్లు ఎర్ర నీళ్లు రెడీ అవుతూ ఉంటాయి. ఈ కుంకుమ నీటికి విపరీత శక్తులు ఉంటాయి. మన కష్టాలను తొలగించే శక్తి ఈ నీటికి ఉంటుంది. ధనాన్ని తెచ్చిపెట్టే శక్తి ఈ నీటికి ఉంటుంది. ఈ నీళ్లు మన జీవితాన్ని మార్చేసే శక్తిని కలిగి ఉంటాయి కనుక ఇలా కుంకుమ నీళ్లు సిద్ధం చేసుకొని ఆ నీటిలో 1 నిమ్మకాయను వేయండి. అంటే 1 పసుపు రంగు నిమ్మకాయను తీసుకొని దానిని కుంకుమ నీటిలో వేయండి. ఎందుకంటే నిమ్మకాయ కూడా చాలా మంచిది, ఎన్నో శక్తులను కలిగి ఉంటుంది. నిమ్మకాయ మనకు ఉండే నెగిటివ్ ఎనర్జీని, చెడు దృష్టిని, దరిద్రాలను తొలగించడంలో బాగా ఉపయోగపడుతుంది. కనుక ఈ నీటిలో 1 నిమ్మకాయను వేయండి. తర్వాత ఈ గ్లాసులోనే చిటికెడంత ఉప్పును కూడా వేయండి. అంటే గల్లులుప్పు, సాల్ట్ ఏది వేసినా పర్లేదు. ఉప్పు వేయటం వలన ధనం ఆకర్షింపబడుతుంది కనుక ఇవన్నీ గ్లాసులో వేయండి. ఇక తర్వాత ఈ గ్లాసును తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మానికి ఎడమ వైపున పెట్టి అలా వదిలివేయండి. ఈ పరిహారాన్ని మీరు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేలోపు ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు. ఇలా గుమ్మం దగ్గర పెట్టిన కుంకుమ నీటిని మాత్రం 2 రోజుల పాటు అంటే 48 గంటల పాటు ఉంచి మళ్ళీ దశమి రోజు తీయాలి. తీసేటప్పుడు ఆ నీటితో ఒక్కసారి మీ ఇంటి మెయిన్ డోర్కు దిష్టి తీసినట్లుగా 3 సార్లు సవ్య దిశలో 3 సార్లు అపసవ్య దిశలో తిప్పి ఇక ఆ నీటిని తీసుకుని వెళ్ళి ఏదైనా రోడ్డు మీద పడవేయాలి. నిమ్మకాయను కూడా రోడ్డు పక్కనే పడవేయాలి. ఈ చిన్న పరిహారం చేస్తే మీకు ఉండే అన్ని రకాల ధన సమస్యలు పోతాయి, ధనలాభం కలుగుతుంది. అంతేకాదు ఇలా చేసిన 90 నిమిషాలలో మీ సమస్యలన్నీ కూడా పోతాయి. మీ సమస్యల నుండి బయటపడే మార్గం తెలుస్తుంది. మీరు కోటీశ్వర్లు అయిపోతారు. అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఈ పరిహారంతో ఇంట్లో పిల్లలపై ఉండే చెడు అంతా కూడా పోతుంది. ఎంత మంచి మేలు జరుగుతుందంటే మీరే సెకండ్స్లోనే ఆశ్చర్యపోతారు. అందుకే ఇలా మీ ఇంట్లో ఉండే కుంకుమతో చక్కగా ఈ పరిహారం చేసుకోండి. ఖచ్చితంగా ఫలితం వస్తుంది. కాబట్టి అందరూ ఈ కుంకుమ నీళ్ళ పరిహారం చేసుకుని శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. రేపు శనివారం అష్టమి, చాలా శక్తివంతమైన రోజు. అయితే ఈరోజు ఇంట్లో తులసి మొక్కకు ఇది ఒక్కటి పెడితే చాలు, మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ముఖ్యంగా మీకు ఉన్న అప్పులన్నీ కూడా తీరిపోతాయి. మీరే అప్పులిచ్చే స్థాయికి వెళతారు. మీ ప్రతి కోరిక నెరవేరుతుంది. ఈ కాలంలో అందరికీ ఆర్థిక సమస్యలనేవి ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. అందులోనూ అప్పుల బాధలు మరిన్ని ఎక్కువ. అప్పు లేని మనిషిని ధనవంతుడని చెప్పుకోవచ్చు. ఈ కలికాలంలో ప్రతి మనిషి కూడా అప్పుల బాధల వలన సతమతమవుతూనే ఉంటున్నాడు. ఇలా తీవ్రమైన అప్పుల బాధలు ఉన్న వారందరూ కూడా శనివారం రోజు తులసి మొక్కకు ఇది కడితే అప్పులన్నీ కూడా తీరిపోతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు. మరి శనివారం రోజు తులసి చెట్టుకు ఏం కడితే అప్పుల బాధలు తీరిపోతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. అప్పుల బాధలతో ఉన్నవారు శనివారం రోజు తులసి మొక్కకు ఇది కట్టండి చాలు, మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి. సాధారణంగా అందరి ఇళ్లల్లో తులసి చెట్టు ఉంటుంది. అందరూ తులసి చెట్టును పెంచుతారు కదా. ఆ తులసి చెట్టు దగ్గర ఈ పరిహారం చేసుకోండి. ఏమీ లేదు, ముందుగా 1 బిర్యానీ ఆకును తీసుకోండి. ఆ బిర్యానీ ఆకు మీద పెన్నుతో మాకు ఉన్న అప్పులు తీరిపోయాయి అని రాయండి. అప్పులు తీరాలి అని కాదు, తీరిపోయాయి అని రాయాలి. అలా రాసిన తర్వాత ఈ బిర్యానీ ఆకును పూజ గదిలో వెంకటేశ్వర స్వామి వారి ఫోటో దగ్గర పెట్టి ఆవు నెయ్యితో దీపం వెలిగించండి. ఇప్పుడు ఈ బిర్యానీ ఆకుకు 3 చోట్ల పసుపు బొట్లు, 3 చోట్ల కుంకుమ బొట్లు పెట్టండి. ఆ తరువాత మీ కోరికను స్వామివారికి చెప్పుకోండి. అంటే మీకు ఉన్న ధన సమస్యలు తొలగి ధన రాబడి పెరగాలని, మీ జీవితం మారాలని మనస్ఫూర్తిగా మీ కోరికను చెప్పుకోండి. అలా మీ కోరికను చెప్పుకున్న తర్వాత పూజలో ఉంచిన బిర్యానీ ఆకును తీసి 1 నిమిషం నీటిలో నానబెట్టండి. అలా నానబెట్టినప్పుడు మీరు రాసిన కోరిక చెరిగినా ఏం పర్వాలేదు. 1 నిమిషం తర్వాత
ఈ బిర్యానీ ఆకును ఒక ఎర్ర దారానికి కట్టండి. అలా కట్టిన తర్వాత ఈ ఆకు కట్టిన దారాన్ని తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో తులసి మొక్కకు కట్టేయండి. చాలు. ఒక్కసారి ఈ పరిహారం చేస్తే చాలు విశేషమైన ఫలితం వస్తుంది. మరి ఇలా కట్టిన బిర్యానీ ఆకును ఎప్పుడు విప్పాలి అంటే అప్పులు ఎప్పుడు పూర్తిగా తీరిపోతాయో, ఈ పరిహారంకి ఎప్పుడైతే రిజల్ట్ వస్తుందని మీరు అనుకుంటారో అప్పుడు ఈ బిర్యానీ ఆకును తీసి ప్రవహించే నీటిలో పడవేయండి. ఎర్ర దారాన్ని కూడా పడేయండి. ప్రవహించే నీటిలో మాత్రమే వెయ్యండి. ఇలా శనివారం రోజు బిర్యానీ ఆకుతో ఈ పరిహారం చేశారంటే మీకు ఉన్న అప్పులు తీరిపోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీరే అప్పులిచ్చే స్థాయికి వెళ్తారు. కాబట్టి అప్పుల బాధలు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా శనివారం రోజు తులసి చెట్టుకు ఈ ఆకును కట్టి మీ అప్పుల బాధలను తొలగించుకొని సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.